అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు నాగమణి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం అండి. అమ్మ, మనకి డబ్బు ఏ రోజుల్లో ఇతరులకు బయటకు ఇవ్వచ్చు, అలాగే ఏ రోజుల్లో ఇవ్వకూడదు. కొంతమంది కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, పలానా రోజు ఇస్తే చెడు జరుగుతుందని. కొంతమంది పలానా రోజులు ఎవరు. అసలు డబ్బు అనేది ఇతరులకు ఏ రోజుల్లో ఇవ్వాలి, ఏ రోజుల్లో ఇవ్వకూడదు, మీ మాటల్లో చెప్పండి. అంటే అప్పుగానా, అప్పుగానే, చేబదులుగా, ఎలా అయినా సరే అసలు డబ్బు అప్పుగా కానీ బయటికి ఇవ్వడం కానీ కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కదా, అసలు ఏ రోజుల్లో ఇవ్వాలి, ఏ రోజుల్లో ఇవ్వకూడదు. ఏదైనా డబ్బు ఇచ్చుపుచ్చుకోటాలు అప్పుగా కానీ చేబదులుగా కానీ ఇచ్చుకోవటం అనేదే నాకు తెలిసి తప్పు. ఎందుకంటే పిల్లని చిపగా డబ్బుని చిపగా అని మనకు ఒక సామెత ఉందండి. దానివల్ల ఏమవుతుందంటే మనం లేనిపోయిన విరోధాన్ని కొని తెచ్చుకోవటమే అవుతుంది. మన దగ్గర ఉన్న డబ్బు ఒకళ్ళకి ఇచ్చాము, మన అవసరానికి మనకు ఉపయోగపడదు, మన అవసరానికి టైంకి వాళ్ళు ఇవ్వరు. మనం అడిగామనుకోండి, వాళ్ళకు కోపం వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మీరు ఉండి లేక మీరిచ్చి మీరు ఆపదలో విరుక్కోవాల్సి వస్తుంది. అసలు పెద్ద పొరపాటు ఏంటంటే అప్పు చేయకూడదు, అప్పు ఇవ్వకూడదు. ఇది నేను ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేదన్నమాట. అప్పు చేయాల్సిన పరిస్థితిలోకి మీరు రావద్దు, ఉన్నంతలో జరుపుకోండి. ఎవరికి మీ దగ్గర ఉన్న ధనం ఉందా ఇవ్వద్దు. చాలామంది నాకు చెప్పారు, మేము 2 కోట్లు ఇచ్చాము, 3 కోట్లు ఇచ్చామని. ఈ మధ్య మనం ఛానల్స్లో కూడా మనం చూస్తున్నాము. ఒక్కొక్కళ్ళు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే మేము 4 కోట్లు ఇచ్చామంటే ఎలా ఇస్తారు నాకు తెలియకడుగుతా. అట్లా ఇచ్చాము, అవి పోగొట్టుకున్నాము అన్న బాధ, మళ్ళీ దానికి కోట్లకి వెళ్ళటం, వాళ్ళ మీద దావాలు వేయటం, ఆ కోట్లు చుట్టూతా తిరగటం అవసరం అండి ఇదంతా. తర్వాత ఒక తల్లి కూడా నాకు చెప్పింది, మా అబ్బాయి మీద ప్రేమతో అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్కి మేము 2 కోట్లు ఇచ్చాము, వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటారని వాడు ఎగ్గొట్టాడు. ఎన్నిసార్లు అడిగినా ఏమీ కరెక్ట్గా మాకు సమాధానం చెప్పట్లేదు, మా అబ్బాయి గురించి అని మేము కూడా ఏమి చేయలేకపోతున్నాము అని. తెలిసి తెలియని వయసు మీ అబ్బాయిది. అసలు బిజినెస్లో కానీ ఉద్యోగంలో కానీ దేనికి స్థిరపడలేదు. మీరు ఎవరో పిల్లల్ని నమ్మి మీరు అంత డబ్బు ఇవ్వటం అనేది పొరపాటు. ఎన్ని సంవత్సరాలు మీరు కష్టపడితే మీకు ఆ డబ్బులు వచ్చినాయి కదా. కాబట్టి సరే, ఇప్పుడు మనం ఏంటంటే వారాల గురించి ఎప్పుడు ఇవ్వచ్చు ఇవ్వకూడదని అనుకుంటున్నాము. పొరపాటును కూడా మంగళవారం నాడు ఎవరికి డబ్బులు మీరు ఇవ్వవద్దు. తర్వాత అప్పు చేయాల్సిన అవసరం వచ్చినా కూడా పొరపాటున మీరు అప్పు చేయవద్దు. ఎవరన్నా మీరు డబ్బులు ఇచ్చి ఉంటే కనుక అది మీరు మంగళవారం రోజున వాళ్ళు తిరిగి ఇస్తానంటే బంగారంలో కళ్ళకద్దుకుని తీసుకోండి. అంతేగాని ఇవ్వకూడదు, కానీ తీసుకోవచ్చు, తప్పకుండా తీసుకోండి. ఒకవేళ మీకు ఎవరైనా కూడా మీరు డబ్బులు ఇచ్చుండి వాళ్ళు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే, బాధ పెడుతుంటే, పరిగెట్టుకునైనా సరే నాయన ఈ మంగళవారం రోజున అనకుండా ఆ వారం మీరు గుర్తుపెట్టుకుని వెళ్ళి, నాయన నీకున్నంతలో 100 తీర్చు, 200 తీర్చని వాళ్ళు కాడనండి. ఎందుకంటే మంగళవారానికి ఇంత విశిష్టత, గొప్పతనం. మంగళవారం నాడు ఏ పని చేసినా మనం అంటే దైవ కార్యక్రమాలు కానీ, ఇట్టాగా అప్పులు సొప్పులు ఇచ్చుకోవటాలు కానీ, ఏ పనులు చేసినా కూడా మళ్ళీ చేస్తాము అని. మీరు ఎవరైనా కాలం చేసినా కూడా మీరు గమనించారో లేదు, ఇవాళ మంగళవారం నాడు కాలం చేశారు, మళ్ళీ ఏదో ఒక మృత్యువుని మళ్ళీ తోడు కోరుకుంటుంది అని మనం కూడా అంటూ ఉంటాం కదా. కాబట్టి మంగళవారం నాడు దయచేసి ఎవరికి మీరు అప్పులు ఇవ్వద్దు, చేబదులు ఇవ్వద్దు, అసలు ఏది ఇవ్వద్దు. వస్తువులు కానీ ఏవి కూడా మీరు ఇవ్వద్దు మంగళవారం రోజున. అదే ఎవరైనా ఇస్తే మటుకు మీకు తిరిగి ఇవ్వాల్సినవి అయితే మటుకు తీసుకోండి. మళ్ళీ వెంటనే వాళ్ళు మీకు కట్టే ప్రయత్నం ఉంటుంది, ఇస్తారు. అట్లాగే మీకు బ్యాంక్ లోన్లు ఉంటాయి, మీకు కార్ లోన్లు కానీ గృహ లోన్లు కానీ ఏమైనా బ్యాంక్ లోన్లు ఉంటాయి. అవి మీరు కంప్లీట్గా తీసుకెళ్ళి మంగళవారం రోజున మీకు ఉన్నంతలో మీరు జమ చేసి వస్తే వెంటనే మీరు ఈ యొక్క లోన్లు కట్టుకునే అవకాశాన్ని మంగళవారం మీకు కలగజేస్తుంది. కాబట్టి మంగళవారానికి అంత విశిష్టత, గొప్పతనం ఉంది. అలాగే శుక్రవారం కూడా పొద్దుగుమ్మాటు మీరు ఎవరికి డబ్బులు ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదని పెద్దలు చెబుతున్నారు. వీటిని అనుసరించుకుంటే మంచిది. డబ్బులు ఏ రోజుల్లో ఇవ్వాలి, ఏ రోజుల్లో ఇవ్వకూడదు చాలా బాగా వివరించారమ్మా. ధన్యవాదాలు.